ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టే ప్రయత్నం సాగుతుంది. అది కూడా ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం నేతల నుంచే ప్రయత్నం మొదలైందా అన్న సందేహాలకి ఆస్కారం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేనను బదనాం చేసేందుకు వైఎస్ఆర్సీపీని అడ్డు పెట్టుకుంటుందా అన్న అనుమానాలు కూడా చాలామంది నుంచి వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అందుకు అనేక రకాల ఉదాహరణలు కూడా చెప్పొచ్చు. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో ఉప ముఖ్యమంత్రి హోదా గురించి ఆ సంస్థ ఎండీ చేసినటువంటి కామెంట్స్ చాలామంది జన సైనికుల్లో కాకరేపాయి, ఆగ్రహాన్ని కలిగించే. ఉప ముఖ్యమంత్రి హోదా అన్నది 6,000 వేలు వంటిదని, అతనికి ఎటువంటి అధికారాలు ఉండవంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతలోనే మళ్ళీ అదే ఉప ముఖ్యమంత్రి హోదా కోసం నారా లోకేష్కి అదే స్థాయి కట్టబెట్టాలనేటువంటి డిమాండ్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రావడం మరొక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇదే సమయంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు కూడా పవన్ కళ్యాణ్ని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో భాగమేనా అనేటువంటి సందేహాలకి తావిస్తుంది. గడిచిన 10 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రికలో సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాయకుడు అటవీ భూమిని ఆక్రమించారు, సజ్జల కుటుంబీకులు అటవీ భూమిని ఆక్రమించి అనుభవిస్తున్నారు అంటూ కథనం వచ్చింది. దాని తాలూకా పేపర్ క్లిప్పింగ్ ఇది మనం చూడొచ్చు. రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం, రిజర్వ్ ఫారెస్ట్లో కడప శివార్న ఉన్నటువంటి 42 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాజేసి సజ్జల కుటుంబీకులు అనుభవిస్తున్నారు అన్నది ఆంధ్రజ్యోతి రాతల సారాంశం. ఆ వెంటనే మళ్ళీ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించారు. ఆ పార్టీకి చెందినటువంటి కీలక నేత, వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి పాత్రధారి, రాయలసీమ వ్యవహారాల్లో చక్రం తిప్పేటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమంగా రోడ్డేశారు, అడ్డగోలుగా రికార్డుల్లో లెక్కలు తారుమారు చేసి 50 ఎకరాల పైబడినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని కొల్లగొట్టారు అంటూ ఈనాడు రాసింది. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్ భూములు కొల్లగొట్టేశారంటూ ఆంధ్రజ్యోతి రాస్తే, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమంగా కాజేశారు, రికార్డులు తారుమారు చేసి కొల్లగొట్టారు అంటూ ఈనాడు కథనం ఇచ్చింది. ఈ రెండిట్లో రిజర్వ్ ఫారెస్ట్ భూముల వ్యవహారాలే ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఫారెస్ట్ శాఖ ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ చెంతన ఉంది. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ వ్యవహారాలు చూస్తున్నటువంటి తరుణంలో అటవీ శాఖలో పవన్ కళ్యాణ్ని బదనాం చేసేందుకు ఇలాంటి ప్రయత్నం తెలుగుదేశం వైపు నుంచి సాగుతోందా అనేటువంటి అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ అనేక శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. హోంశాఖ పనితీరు బాలేదని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైనటువంటి అధికారుల మధ్య సమన్వయం లేదని, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట కారణం టీటీడీ అధికార యంత్రాంగమేనని, ఇలా అనేక వ్యవహారాల్లో ఆయన బాహాటంగానే ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ శాఖల్లో వైఫల్యాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటవీ శాఖలో అనేక అక్రమాలు సాగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ని అటువైపు కార్నర్ చేసేదానికోసం ఇటు నుంచి ప్రయత్నం సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు వైఎస్ఆర్సీపీ నేతల్ని అడ్డు పెట్టుకుని ఉన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. దానికి కూడా కారణం లేకపోలేదు. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని అక్రమంగా కాజేశారు అని ఈనాడు పత్రిక రాసినటువంటి కథనంలోనే చాలా స్పష్టంగా 2015లోను 2017లోను అంటే చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారమే అంటూ అదే ఈనాడు పత్రిక రికార్డుల ప్రకారంగా రాసింది. అంటే గతంలో చంద్రబాబు హయాంలో జరిగినటువంటి తప్పిదాలకు ఇప్పుడు తెర మీదకు తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్ని బోనులో పెట్టాలి, ఇరుకున పెట్టాలి అనేటువంటి ప్రయత్నం కూడా నడుస్తుందా అనేటువంటి అనుమానం మొదలవుతుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక కూటమిలో ఉన్నటువంటి ఇరు పక్షాల మధ్య సాగుతున్నటువంటి దోబూచులాటకు, ఆధిపత్య పోరుకు తార్కాణమేనా అనేటువంటి సందేహం కూడా వినిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలో అనేక అక్రమాలు సాగుతున్నాయి, అడ్డగోలు కబ్జాలు నడుస్తున్నాయి, అనేక తప్పుదాలు దొర్లుతున్నాయి అనేటువంటిది చూపించేందుకు
ఆ రీతిలో పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసేందుకు ఒక సెక్షన్ ప్రయత్నం చేస్తోంది అని అనేందుకు ఇలాంటి కథనాలన్నీ ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుంది చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.